ఆదికాండం 21వ అధ్యాయం మొదటి నుండి. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకును పేరు పెట్టాను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకును తన కుమారునికి సున్నతి చేశాను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏళ్ల వాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేశాను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురు అనెను. మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును? నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని గదా అనెను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూసి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుని యొక్క కృపను బట్టి భక్తుడైన ఇస్సాకు జీవితంలో నుండి కొన్ని పాఠాలు మనము ధ్యానం చేస్తున్నాం. ఉదయకాలమున మనం చెప్పుకున్నాం, ఇస్సాకు పుట్టుక అబ్రహాముకు, శారమ్మకు, ఇంటి వారికి ఏం తెచ్చిందండి? సంతోషము, నవ్వు, ఆనందాన్ని కలిగించింది. నవ్వు కలిగించిన ఇస్సాకు బాప్తిస్మిచ్చి యోహాను పుట్టుక అనేకులకు సంతోషాన్ని తెచ్చింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక లోకమంతటికి ఆనందం, సంతోషం తెచ్చింది. ఒక పాపి మారు మనసు పొందితే పరలోకములో సంతోషం, తిరిగి జన్మించుట, కృత జన్మ. ఇంకా ఈ సమూహములో ఈ తిరిగి జన్మించుట లేకపోతే మారు మనసు పొందుట ఇంకా పొందని వారు ఉంటే ఇప్పుడే ఈ రాత్రి యేసు ప్రభువుని నమ్ముకోండి, మారు మనసు పొందండి. పరలోకములో సంతోషం, రక్షించబడిన నీకు సంతోషం, నీ హృదయంలో రక్షణానందం ఉంటుందండి. నువ్వు రక్షించబడితే మాకు సంతోషం, సంఘానికి సంతోషం, దేవునికే సంతోషం. రెండవదిగా చూడండి, 21వ అధ్యాయము 8వ వచనము 8 అని, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఆ పిల్లవాడు పెరిగెను. ఎవరు? ఇస్సాకు పెరిగాడు కదండి. అలాగైతే ఏ ఇస్సాకు? చదువుకున్నదేమో. ఆ పిల్లవాడు పెరిగారు. ఏ ఇస్సాకు? పెరిగాడు కదండి. పెరిగిన ఇస్సాకు, ఎదిగిన ఇస్సాకు. పుట్టిన ప్రతి బిడ్డ ఏం కావాలండి? ఎదగాలి కదండి. ఇంత 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 ఎదుగుతుంటే తల్లిదండ్రులకు సంతోషం అన్నమాట. అలాగనే ఇస్సాకు ఎదుగుతున్నాడు.
తప్పటడుగులు వేసాడేమో, మంచం పట్టుకొని నడిచాడేమో, తర్వాత పరుగులు తీస్తున్నాడేమో. ఎంత ఆనందంగా ఉంటుంది ఎవరికి? శారమ్మకే కదా, అబ్రాహాంకి ఎంత ఆనందంగా ఉంటుందో. ఇప్పుడు పరుగులు తీస్తున్నాడు, ఇంతోడు 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 అవుతున్నాడు. బిడ్డ పెరుగుతుంటే బిడ్డకు ఎంతో ఆనందం, తల్లిదండ్రులకు ఎంతో ఆనందం. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. అలాగుననే యేసు ప్రభువుని నమ్ముకున్న మనము తిరిగి జన్మించాం కదా, క్రొత్త జన్మ. క్రొత్తగా జన్మించిన శిశువులము అన్న పోలిక చెప్పారు. మనం కూడా ఏం చేయాలి? మనం కూడా ఎదగాలి, క్రీస్తు ప్రభువులో ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి. క్రీస్తు ప్రభువుని నమ్ముకున్న ప్రతి విశ్వాసి, సహోదరుడు సహోదరి ఆత్మలో ఏం చేయాలండి? ఆత్మలో ఎదగాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము వచనం 15 అండి. 4వ అధ్యాయము వచనం 15. నా కుమారుడా తిమోతి, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనిమ్ము. నువ్వు ఎదుగుతుంటే అందరూ చూస్తారన్నమాట. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనిమ్ము. అబ్బాయి శైలస్ వాళ్ళ నాన్నగారు, మేము మొట్టమొదట ఊరు వెళ్ళాము, వాళ్ళ ఊరు దగ్గరే గుడిపాడయ్య, చెనుగుడిపాడు. అక్కడ పెద్దగారు ఉన్నారు కదా, ఈశ్వరత్న గారు, జీవరత్న గారు, వాళ్ళ అబ్బాయి ఇంత ఉంటాడు కదా, ఏం పేరు తెలియదా నీకు? జీవరత్న గారని పెద్దగారు ఉన్నారు. మొట్టమొదట పోయానండి ఆ ఊరు. ఆ తల్లి ఒక పిల్లవాడిని తీసుకొచ్చింది. ఇంత ఉన్నాడు, తలకాయ ఇంత లావు ఉందండి, ఇంత లావు ఉంది, ఇంత లావు ఉంది. అన్నా ఏంటి అబ్బాయి సంగతి అంటే, అది ఒక జబ్బు అన్నారయ్యా, చాలా డబ్బులు ఖర్చు పెట్టాను, హైదరాబాద్ కూడా తీసుకెళ్ళాను అని చెప్పారు. కూడికైన తర్వాత అక్కడే కూర్చున్నాడు. ఏం పేరు అన్నానండి. ఏం పేరు మర్చిపోయినానయ్య. పేరు చెప్పాడు. ఏం పేరు అన్నా, పేరు చెప్పాడు. యేసుప్రభు నమ్ముకున్నావా అన్న. నమ్ముకున్నాను అన్నా. ఎంతో సంతోషంగా నమ్ముకున్నాను. పోయినప్పుడల్లా కొద్దిసేపు ఆ అబ్బాయితో మాట్లాడుతుండేవాడిని. తల్లి మోసుకురావాలి, తల్లి తీసుకెళ్ళాలి, అన్ని తల్లి చూడాల్సిందే. ప్రకాష్ ఆ అబ్బాయి పేరు, ప్రకాష్ అయ్య. ఆ తర్వాత 4 సంవత్సరాల తర్వాత వెళితే పిల్లవాడు కనపడలా. అన్న ఏడు అబ్బాయి అంటే కళ్ళం నీళ్ళు పెట్టుకుని, అబ్బాయి చనిపోయాడయ్యా అన్నాడు. చనిపోయాడని చెప్పాడు. అని అన్నా ఆయన గురించి ఒక మాట నీకు చెప్తానన్నారు. ఆ యొక్క ప్రకాశం గురించి చెప్పన్నా అన్నా. ఎలక్షన్స్ వచ్చినాయి, పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయి అంట ఆ ఊర్లో. పంచాయతీ ఎలక్షన్లు వస్తే అందరూ వచ్చి డబ్బులు అడుగుతున్నారు అన్నమాట, పార్టీ తరఫున కొంత ఏమని. ఎవరిని? జీవరత్నం గారిని. అయ్యా, నేను యేసుప్రభుని నమ్ముకోకముందు పార్టీలు నేనే ఉండి డబ్బులన్నీ నేనే వసూలు చేసేవాడిని, నేనే ఖర్చు చేసేవాడిని, నేనే ఎన్నో వేల నష్టపోయాను. ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నాను, మాకు రాజకీయాలకు సంబంధం లేదు, నేను ఎవరికి డబ్బులు ఇవ్వను అంటే కొంత ఘర్షణ పడ్డారంట. వెళ్ళేస్తామని అది ఇదని చాలా ఘర్షణ పడ్డారంట. మీరు ఏమైనా చేసుకోండి, నేను యేసుప్రభుని నమ్ముకున్నా, నాకు రాజకీయాలకు సంబంధం లేదు అని చెప్పారు. సరే రండిరా, ఈ సంగతి చూసుకుందామని వెళ్తున్నారు పల్లె వాళ్ళే. అంత లెక్క వెళ్ళినాక ఈ ప్రకాష్ అనే అబ్బాయి పిలిచాడంట. రెండు 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 అన్నాడంట. రెండు రెండు అని పిలిచాడంట వెళ్ళే వాళ్ళని.
మరి మరి ఏమైనా ఇస్తానన్నాడేమోరా అని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారంట. తిరిగి వస్తే అబ్బాయి దిండు కింద కరపత్రిక లేదు, యేసుప్రభు వారికి వచ్చిన పత్రిక. అది తీసి వారికి ఇచ్చి చదువుకోండి, యేసుప్రభుని నమ్ముకోండి అన్నారు. నాకెంత ఆనందం వేసింది, నాకెంత ఆనందం వేసింది. నా కుమారుడా తిమోతి, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడినవు. 10 సంవత్సరాలు నువ్వు వస్తున్నావు, 20 సంవత్సరాలు అయింది నమ్ముకొని. ఎక్కడేం ప్రార్థన చేయాలో తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడ ఏ పాట పాడాలో కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడ ఏ వాక్యం చెప్పాలో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు ప్రార్థన చేయంటే ఈయన ఏమంటాడు, నువ్వే చెయ్యి అంటాడు. ఎందుకు చెప్పండి? ఏమనంటే నేను నమ్ముకుని నేను అసలు సంఘంలో మొదటి అంటాడు. ప్రార్థన చేయమంటే నువ్వే చేయంటారు. ఎందుకు చెప్పరే? రాదు, ఎదగల ఎదగల ఎదగాలి. యేసు ప్రభు నమ్ముకున్న మనం అందరము ఆత్మీయంగా ఎదగాలి. ఒక వచనం చదువుకుందాం. ఇక అది ఒక అంశం. మన రత్నాకరకైతే అది ఒక 2-3 అంశాలకు చెప్తాడు ఎదగటం గురించి. 4వ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీ 4:15. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. ఒకే మాట చెప్పాడు. పేతురు అన్నాడు, రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ వాక్యమని, నిర్మలమైన వాక్యమైన పాలను అపేక్షించుడని ఉంది కదండి. మనము అన్ని విషయాల్లో ఎదగాలి. ఆత్మ సంబంధమైన అన్ని విషయాల్లో ఎదగాలి. రక్షణలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి, సత్యములో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, భక్తిలో ఎదగాలి, నీతిలో ఎదగాలి, సహవాసములు ఎదగాలి, ధ్యానములు ఎదగాలి. అసలు ఎన్నైనా కలుపుకోవచ్చు. మనము ఎన్ని విషయాలు చెప్పండి? అన్ని విషయములలో ఎదుగుదాము. ఎదుగవా? ఎదుగుతున్నావా? ఆత్మీయంగా ఎదుగుతున్నావా? మా మనవరాళ్ళు 2 ఉన్నారండి. అప్పుడప్పుడు మా ఊరు వచ్చినప్పుడు వాళ్ళు గోడ మీద ఇప్పుడు కూడా గీత పెట్టుకున్నారు. గీత పెట్టుకుని నేను ఇంత ఎత్తున్నాను, నేను ఇంత ఎత్తున్నా. తాతయ్య మొన్న పోయినసారి వచ్చినప్పుడు ఇంత, ఇప్పుడు చూసుకొని నేను ఎంత పెరిగాను అంటుంది. గీత గీసి ఉంది, ఇప్పుడు కూడా చూపిస్తాను. నేను ఎంత ఎత్తు పెరిగాను చూసుకోరా అని అంటది. ఆ పిల్లకి ఆశ ఏంటి? ఎదగాలి కదా. ఒక్కోసారి ఏం చేసేది, కాళ్ళు పైకెత్తి చూపించింది. ఇట్లా మోకాళ్ళ మీద ఇట్లా నుంచుని నేను చూసుకోతా, ఎవరు బలి ఎదిగేవారు అంటాను నేను. ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నామంటే, ఎదుగుతున్నావా? ప్రార్థనలో ఎదగాలి, వాక్యములో ఎదగాలి, ధ్యానములో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, రక్షణలో ఎదగాలి, భక్తిలో ఎదగాలి, సహవాసములు ఎదగాలి. ప్రేమ అని చెప్పాడు, సత్యము అని చెప్పాడు. ఒకటేంటండి? ఆత్మ సంబంధమైన అన్ని విషయాల్లో చెప్పండి, అన్ని విషయాల్లో ఎదగాలి. ఇస్సాకు ఎదిగాడు, మనం కూడా ఏం చేయాలి? ఎదగాలి. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఏమి విడిచాడు చెప్పండి? ఇప్పుడు నేను చదివిన దాన్ని బట్టి మీరు చెప్పాలన్నమాట. పాలు విడిచెను. ఏ ఇస్సాకు? ఎదిగిన ఇస్సాకు అయిపోయింది. పాలు విడిచిన అన్నాను కదా. పాలు విడిచిన ఇస్సాకు. ఏ ఇస్సాకు చెప్పండి? పాలు విడిచిన ఇస్సాకు. చిన్నపిల్లలు ఎదుగుతున్నప్పుడు తర్వాత కొన్నాళ్ళు ఏం చేస్తారండి? 5 నెలలకు 6 నెలలకు సంవత్సరానికి ఏం చేస్తారండి? అన్నం పెడతారు కదా అమ్మా.
ఇక్కడ ఏమంటారు దాన్ని? అన్నప్రాస అంటారా ఏమంటారు? ఆ? అన్నప్రాస. అప్పుడు దాకా తల్లి పాలు తాగుతాడు. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? అన్నం పెడతారు కదండి. అన్నం చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా అన్నం పెడతారు. ఇంకో పెద్ద అయినాక ఇంకా కొంచెం పెడతారు. ఇంకో పెద్ద అయినాక ఇంకో మంచి కూరలు అయ్యేసి పెడతారు. ఇంకా పెద్ద అయినాక ఇంత అయినాక ఇక మాంసం అన్నీ పెడతారు కదా. ఆహారం పాలు అనేది దేవుని వాక్యమునకు పోలిక అన్నమాట. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో ఉంటుందండి. ఇందాక చదివాను నేను. రక్షణ విషయములు ఎదుగు నిమిత్తము నిర్మలమైన వాక్యమనే పాలను అపేక్షించుడి. దేవుని వాక్యమునకు చాలా పోలికలు ఉన్నాయి. దేవుని వాక్యము పాల వంటిది, దేవుని వాక్యము తేనె వంటిది, దేవుని వాక్యము నీటి వంటిది, దేవుని వాక్యము మంచు వంటిది, దేవుని వాక్యము సుత్తె వంటిది, దేవుని వాక్యము ఖడ్గము వంటిది, దేవుని వాక్యము అద్దము వంటిది అని దేవుని వాక్యము విత్తనము వంటిది. 16, 17 పోలికలు ఉన్నాయండి. ఆ పోలికల్లో ఒక పోలిక ఏంటి? పాలు కదా. పాలు తాగేది ఎవరు? పిల్లలు తాగుతారు. పాలు తరువాత ఇస్సాకు పాలు మానేను కదండి, పెరిగి ఇస్సాకు పాలు విడిచాను అంటే ఆ రోజు అబ్రహాం ఏం పెట్టాడు? ఆహారం ఏం పెట్టాడు చెప్పండి? అన్నము తిన్నాడు. అలాగనే పాలున్న వాక్యమే, అన్నము ఆహారం అన్న వాక్యమే, బలమైన ఆహారం అన్న వాక్యమే. కానీ అదే వాక్యములో దశలుగా ఇంకా 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 లోతైన సంగతులు, ఇంకా దేవుని వాక్యములో ఇంకా ఆత్మీయంగా లోతైన సంగతులు, క్రీస్తు ప్రభువుని గురించి ఇంకా ఇంకా దివ్యమైన సంగతులు ఇంకా నేర్చుకోవటమే. అదే వాక్యం సండే స్కూల్కి పిల్లలకి చెప్పేది అదే వాక్యమే కదయ్యా. యూత్ యవనస్తులకు చెప్పేది అదే వాక్యమే, పురుషులకు చెప్పేది అదే వాక్యమే, స్త్రీలకు చెప్పేది అదే వాక్యమే, పెద్దల మీటింగ్ అని ఉంటుంది వాళ్ళకి చెప్పేది అదే వాక్యమే, సేవకుల మీటింగ్ ఉంటుంది అది చెప్పేది వాక్యమే. అదే వాక్యం, అయ్యే మాటలు, అయ్యే విషయాలు అయ్యే. కానీ పసిపిల్లలు చెప్పే విధానం వేరు కదా. కొత్తగా నమ్ముకున్న వారికి చెప్పేది వేరు, యవనస్తులకు చెప్పేది ఆ వాక్యమే, ఇంకేమి లేదు. పెద్దలకు చెప్పేది ఆ వాక్యములో నుండి, సేవకులకు చెప్పేది ఆ వాక్యములో నుండి, నాయకులకు చెప్పేది ఆ వాక్యములో నుండి. అదే వాక్యం. దాని వాక్యము పాలలాగా, ఆహారము లేక, బలమైన ఆహారములాగా. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం అండి. 3వ అధ్యాయం, మొదటి పత్రిక మొదటి నుండి చదువయ్య. 3వ అధ్యాయం. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని. శరీర సంబంధులైన మనుషులే అనివు, క్రీస్తునందు పసిబిడ్డలే అనివు మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మను పెంచి తిని. చదువయ్య. అన్నముతో మిమ్మను పెంచలేదు, మీరు ఇంకను శరీర సంబంధులై ఉండుట వలన కారా. చాలండి. కొరింథీ సంఘస్థులకి పౌలు భక్తుడు చెప్తున్న మాట అన్నమాట. నేను మిమ్మను ఆహారముతో పెంచాలనుకున్నా, కానీ మీరు ఏ స్థితిలో ఉన్నారు? పాలు తాగే స్థితిలోనే ఉన్నారు. పౌలుకి ఎంతో వేదనతో రాశారండి. ఆహారం తినవలసిన మీరు
తాగుతున్నారు? పాలు తాగుతున్నారు. అంటే వాక్యమే. ఇంకా లోతుగా దేవుని వాక్యాన్ని ఇంకా ధ్యానం చేయాలి. ద సేమ్ వర్డ్ ఇంకా లోతుగా ధ్యానం చేయాలి. మీరు పసిపిల్లలుగానే ఉన్నారేంటి? శరీర సంబంధులుగా ఉన్నారు కదా. నేను ఆహారం పెట్టాలనుకున్నా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12 నుండి చదువుకుందామండి. 12 నుండి చదువుకుందాం. కాలమును బట్టి చూసితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. బలమైన ఆహారం అనే మాట చూస్తున్నాము. దేవుని వాక్యము పాల వంటిది, దేవుని వాక్యము ఆహారం వంటిది, దేవుని వాక్యము బలమైన ఆహారం. బలమైన ఆహారం. ముందుగా అన్నం ముట్టించేటప్పుడు తేలిక కదండి, పాయసం ఏదో చేస్తారు కదా, అదేసి నెయ్యి వేసి 2-3 ఇట్లా తినిపిస్తారు. కొంచెం కొంచెం తర్వాత మెత్తగా ఉండి ఇంకా తర్వాత కూరలు పెడతారు, తర్వాత ముక్కలు పెడతాం కదా, ఎదగాలని. దేవుని వాక్యము అటువంటిది అన్నమాట. అంటే దేవుని వాక్యాన్ని నమ్ముకుని సంవత్సరాలు గడిచే కొలది ఇంకా ఇంకా లోతుగా ధ్యానం చేయాలి. దాని అర్థం అది. ఋతుము కథ అనుకో, చిన్నపిల్లలకు చెప్పే విధానం వేరుగా ఉంటుంది కదండి, వారికి అవగాహన అది. నోవాహు తాత వాడ కట్టాడు, జలపం వచ్చింది, అంత మునిగిపోయింది. అవి చిన్నపిల్లలకి. అదే పెద్దవాళ్ళకి, అదే ఇంకా ఎల్డర్స్కి, వయసులో పెద్దవారికి, సేవకులకు అదే వాక్యమును ఇంకెంతో చెప్పాలి. చూడండి, కీర్తన గ్రంథం 63వ కీర్తన వచనము 4 అండి. 63వ కీర్తన వచనము 4. కీర్తన 63 వచనము 4. నా మంచము మీద పండుకొని నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములందు నిన్ను గూర్చి ధ్యానిస్తుంటే క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. ఇక్కడ ఇంకా 2 పోలికలు చెప్పాడండి. క్రొవ్వు, మెదడు. క్రొవ్వు అన్న వాక్యమే చెప్పండి, మెదడు అన్న వాక్యమే. రాత్రి జాములందు దేవా, ప్రభువా, యెహోవా, యేసయ్యా నిన్ను గూర్చి ధ్యానం చేస్తుంటే క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. క్రొవ్వు తింటుంటే ఎంత రుచి, ఎంత ఆనందం అండి. ఆ ఆనందం అనుభవిస్తున్నావా దేవుని వాక్యం చదువుతున్నప్పుడు? దేవుని వాక్యం క్రొవ్వులాగా నీకున్నదా? అంత రుచిగా నీకున్నదా? ఇంకా తినాలి ఆశ ఉన్నదా? క్రొవ్వే కాదు, ఇంకొక పోలిక ఏం చెప్పాడు? మెదడు. క్రొవ్వు మెదడు కావాలంటే ఏం చేయాలి? మెదడు తినాలంటే చెప్పండి. అదే మెదడు కావాలంటే ఏం చేయాలమ్మా? నాకు నిజంగా వినపడలా. తల ఏం చేయాలి? వేట తల ఇది వేస్తారు కదమ్మా. ఆ మెదడు కావాలంటే ఏం చేయాలి? తల ఏం చేయాలి? తల అంటారు, మాకు ఎక్కువగా తలేలే పుర్రి అంటారు, లేకపోతే పుచ్చ అంటారు కదా. ఇక్కడ కూడా అంటారా? మెదడు కావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? పుచ్చ పగలగొట్టాలి. దేవుని వాక్యము మెదడు వంటిదంటే దేవుని వాక్యాన్ని విభజించాలి. రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది తిమోతి పత్రికలో. పుచ్చ దేవుని వాక్యాన్ని విభజించాలి, ఛేదించాలి.
కొంత ఇచ్చట కొంత అచ్చట అని యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. రాత్రి జాములందు నిన్ను గూర్చి ధ్యానం చేస్తుంటే క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆయన నిత్యత్వం, ఆయన దైవత్వం, ఆయన మానవత్వం, ఆయన సేవకత్వం, ఆయన రాజకత్వం, ఆయన యాజకత్వం, ఆయన యొక్క ఆయన యొక్క తేజో మహిమ, ఆయన ప్రభావం, ఆయన శక్తి, ఆయన అనంత లక్షణాలు, ఆయన గుణాలు మీరు క్రీస్తును నేర్చుకోవాలి. ఇంకా నేర్చుకోలేదని కొలసీలతో పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఆయన ఎవరో? ఆయన మహిమ ఆశ్చర్యము, ఆయన కృపా మహదైశ్వర్యము, ఆయన దయ, ఆయన ప్రేమ, ఆయన ఔన్నత్యం, ఆయన మహత్యం, ఆయన నిత్యత్వం, ఆయన దైవత్వం, ఆయన మానవత్వం, నిర్మలమైన నిష్కళంకమైన పాపరహితమైన జీవితం, ఆయన అద్భుత శక్తి, ఆయన మరణమైన పునరుద్ధానం, ఆయన శిలువయాగం, ఆయన రక్షణ కార్యం, ఆరోహణ అవరోహణ, ప్రధాన యాజకత్వం, రాజుల రాజు, ప్రభువుల ప్రభు. ఇంకెప్పుడు నేర్చుకుంటావు? ఎంతకాలం పట్టిద్ది నీకు? ఆలోచన చేసుకో. ఆ పిల్లవాడు పెరిగి ఏం చేశాడు? పాలు విడిచెను. మనలో మార్పు రావాలి. ధ్యానిస్తాం, పఠిద్దాం. దావీదు వలె, కీర్తనకారుడు వలె నీ వాక్యమును ధ్యానం చేస్తున్నప్పుడు ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లుగా నా కన్నులు తెరువు. ప్రార్థన చేసి బైబిల్ చదువు. క్రీస్తు ప్రభు ప్రతి అధ్యాయంలో క్రీస్తు ప్రభు ఉన్నాడు. ప్రతి పేజీలో క్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆదికాండం ప్రకటన వరకు క్రీస్తు ప్రభు ఉన్నాడు. క్రీస్తు ప్రభు లేని సందేశం వ్యర్థం, ఉపయోగం లేదు. క్రీస్తు ప్రభువును కూర్చున్న అవగాహన రాకపోతే ప్రతి పేజీలో, ప్రతి క్యారెక్టర్లో, ప్రతి వ్యక్తిలో, ప్రతి అంశంలో, ప్రతి సబ్జెక్టులో క్రీస్తు ప్రభు ఉన్నాడు. బైబిల్ రాయబడింది ఏమిటి కొరకు? క్రీస్తు ప్రభు కొరకే. లేఖనాలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. లోతు దేవుని వాక్యమును ఇంకా ఇంకా ధ్యానం చేయాలి. ఎదగటం అంటే వాక్యములు ఎదగటం. ఇస్సాకు పెరిగెను, ఇస్సాకు పాలు విడిచెను. చూడండి, అదే 9వ వచనం, 10వ వచనం అండి. 9వ వచనం. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచెను. హాగరు కుమారుడు శారా కుమారుని ఏం చేస్తున్నాడండి? పరిహసిస్తున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు, గేలి చేస్తున్నాడు అన్నమాట. హాగరు కుమారుడు అంటే ఇస్మాయిల్ కదండి. శారా కుమారుడు అంటే ఇస్సాకు. ఇస్మాయిల్ ఏమో ముందు పుట్టాడు హాగర్కి, ఇస్సాకేమో తర్వాత పుట్టాడు శారాకి. ఆ ఇంటిలోనే ఉంటుంది కదా ఆమె కూడా. ఇస్మాయిల్ పెద్దోడు అన్నమాట. దాదాపు 14 సంవత్సరాలు కదా పెద్దోడు. శారమ్మ రే తమ్ముడిని ఎత్తుకో అని ఉంటుంది కదండి. తమ్ముడిని ఎత్తుకున్నాడు. శారమ్మ ఉన్నప్పుడేమో రే అని బాగా మురుసుకుంటూ బాగా ఆడిస్తున్నాడు. శారమ్మ లేనప్పుడు, పని మీద ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడండి? ఇక్కడ పరిహసిస్తున్నాడు అని ఉంది కదా. పరిహసిస్తున్నాడు. ఏమని పరిహసించాడు? ఇస్సాకును ఏం చేశాడు చెప్పండి? హాగరు కుమారుడు ఏం చేశాడు చెప్పండి? ఎగతాళి చేస్తున్నాడు, పరిహసిస్తున్నాడు. ఏమని పరిహసించాడు? ఒరే ఇస్సాకు అన్నాడు, ఒరే గుడ్డోడు అన్నాడు, ఒరే నేను ముందు ఉండురా, నువ్వు తర్వాతోడురా. ఒరే ఇస్సాకు నా తర్వాతేరో నువ్వు.
ఓరి ఇస్సాకు, ఇదంతా ఎవరిది అనుకున్నా? నాదిరా, నేను జ్యేష్ఠునురా, నువ్వు తర్వాత అని ఎన్నెన్ని అనేవాడో మనకేం తెలుసు. ఎగతాళి చేశాడు. పరిహసింపబడిన ఇస్సాకు. ఏ ఇస్సాకు చెప్పండి? పరిహసింపబడిన ఇస్సాకు. భక్తులందరూ పరిహసింపబడిన వారే. నిజమైన విశ్వాసులు పరిహసింపబడిన వారే. నిజమైన విశ్వాసులను లోకము ఏళన చేసిద్ది, ఎగతాళి చేసిద్ది, పరిహసించిద్ది. ఆఖరికి నీ ఇంటిలో ఉన్న నీ ఇంటి వారు కూడా నిన్ను ఎగతాళి చేస్తారు. నీ భర్త చేసిద్ది, నీ భార్య చేసిద్ది. ఏమంటారు? అబ్బో, మీ అమ్మ ప్రార్థనకి వెళ్తున్నావుగా అంటారు కదా. మీ స్నేహితులు అంటారు పొలంలో కదా పని చేసి, అబ్బో నన్ను నమ్ముకున్నప్పుడు నన్ను చాలామంది ఎగతాళి చేశారు. నా ముందు వెనకమాల నేను ఇనే తట్టుగా ఓరే ఈడు భక్తి ఎంతకాలం మేము చూస్తాం, అయ్యో నీ సంగతి మేము చూస్తాములే. నా ముఖాన్ని అనేవాడు, నా ముందు అనేవాడు. ఇది ఎంతకాలం నిలిచిద్దిలేరు అన్న వాళ్ళంతా లేరు, వెళ్ళిపోయారు. నా ప్రభు నన్ను నిలిపాడు, కాపాడుతూ వచ్చాడు. కానీ ఏం చేస్తుంది లోకం? నమ్మని వాళ్ళు ఏం చేస్తుంది? మనల్ని ఎగతాళి చేస్తుంది. ఆ ఎగతాళి చేస్తుంది. అదే ఆనందం, అదొక గుర్తు అన్నమాట. మనము దేవుని పిల్లలమంటానికి అదొక గుర్తు అన్నమాట. అది ఒక గుర్తు. మనము ఎగతాళి చేయటమే దేవుని పిల్లలమని దిగులు పడద్దు. ఎగతాళి చేస్తుంటే ఆగిపోవద్దు ప్రార్థనకి. ఇలా చెప్పుకోవాలి. నేను అలానే చెప్పుకుంటాను, నిజమే చెప్తున్నా. యేసు ప్రభా, నేను నీ బిడ్డను కాబట్టే కదా వీళ్ళంతా నన్ను ఎగతాళి చేస్తుంది. నాకు అంతకంటే భాగ్యమే ఉందయ్యా. వీళ్ళు ఎంత ఎగతాళి చేస్తేలే, అదే నాకు రుజువు అయిపోయింది, నేను నీ బిడ్డని. ఎలీషా ఒకరోజు బేతేలుకి వెళ్ళాడు కదండి. బేతేలుకి వెళ్ళాడు అమ్మా ఎలీషా దైవజనుడు. పిల్లలండి, పిల్లలు ఏమని ఎగతాళి చేశారు? బోడివాడా, బోడివాడా, బోడివాడా. సునేమిరాలు ఏముంది? మన ఇంటికి వచ్చి పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడు. ఆమంటే ఆ చిన్న పిల్లలు ఏమన్నారు? బోడివాడా, 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 బోడివాడా. భక్తులందరూ హేళన చేయబడ్డారు. పౌలు భక్తుడు దూషించబడ్డాడు. మేము లోకమునకు మురికిగా పెంటగా ఎంచబడ్డామన్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 29వ వచనమండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 29వ వచనం. 27, 29. మత్తయి 27, 29 అండి. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతుల్లో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహాసించిరి. యేసు ప్రభువుని, మన ప్రభువుని ఆనాటి లోకం ఏం చేసింది చెప్పండి? అపహాసించింది. ఇప్పుడు కూడా ఏం చేస్తుంది? యేసు ప్రభు వారిని అపహసిస్తూనే ఉంది. యూదుల రాజా నీకు శుభము అని ఆయనను అపహసిస్తూ ఉంది. యూదుల రాజా నీకు శుభమని ఆయన ముఖాన్ని ఉమ్మివేస్తుంది. యూదులు రాజు అంటారు, రాజుగారికి కిరీటం ఉండాలి కదా, పెట్టండి పెట్టండి అని ముళ్ళ కిరీటం పెట్టారు. యూదులు రాజు అంటారు, రాజుగారి చేతిలో బంగారం దండం ఉంటుంది కదా, పెట్టండి పెట్టండి అని ఏం చేశారు? రెల్లును పెట్టారు. యూదులు రాజు ఒరే వంగండి నమస్కారం చేయండి అని యూదుల రాజా నీకు శుభమని అపహసించిరి, ఉమ్మివేశారు. ఆనాటి లోకం మన రక్షకుని అపహసించింది. ఆనాటి లోకం మన రక్షకుని ముఖాన్ని ఉమ్మివేసింది.
మరి ఈనాటి లోకం నిన్ను నన్ను ఏం చేసింది? మన ప్రభువుని అపహసించి ఆయన ముఖాన్ని ఉమ్మివేస్తే నిన్ను నన్ను కూడా ఏం చేసింది చెప్పరే? నిన్ను నన్ను కూడా అపహసించింది, అవసరమైతే ఏం చేసింది? ఉమ్ము కూడా వేసింది. పరిహసింపబడిన ఇస్సాకు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 28, 29 వచనాలు చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28, 29 వచనాలు. 4 సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగూ హింస పెట్టెను. ఇప్పుడును అలాగే జరుగుతున్నది. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఏం చేశాడు? హింస పెట్టాడు. అలాగైతే ఏ ఇస్సాకు? హింసింపబడిన ఇస్సాకు. ఆదికాండములో పరిహసింపబడిన ఇస్సాకుని రాయించాడు పరిశుద్ధాత్మ. గలతీ పత్రికలో హింసింపబడిన ఇస్సాకు. దాసి కుమారుడు ఇస్సాకుని ఏం చేశాడు? హింసించాడు. ఏం చేశాడో, గిచ్చాడో గిల్లాడో మనకేం తెలుసు. చారమ్మ లేనప్పుడు ఎత్తి పడేసాడేమో మనకు తెలియదు. దేవుని వాక్యము, దేవుని ఆత్మ స్పష్టంగా చెప్పుతున్నారు. హింసింపబడిన ఇస్సాకు. శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు ఏం చేస్తారు? హింసిస్తారు. హింసలు ఉన్నాయి. లోకములో మీకు శ్రమ కలుగును. నిజమైన విశ్వాసులకు లోకములు ఏముంటాయి చెప్పండి? శ్రమలు ఉంటాయి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, ఉమ్ములు ఉంటాయి. చెప్పండి, హింసలు ఉంటాయి. క్రీస్తు యేసు సద్భక్తునందు బ్రతుకును ఉద్దేశించువారు హింసింపబడుతారు. ప్రపంచంలో, భారతదేశంలో ఇప్పుడు ఏమైనా చెప్పండి? హింసలు ఉన్నాయి, ప్రబలిపోతున్నాయి. హింసలు. ఆదికాండం 8వ అధ్యాయం చదువుతుంటే ఆ కాలంలో సంఘమునకు గొప్ప హింస వచ్చేగలిగింది. గొప్ప హింస. సరసాలు వేయబడ్డారా? సింహాలకు ఎరయ్యారా? అగ్నికి ఆహుతి అయ్యారా? కొరడాలతో కొట్టబడ్డారా? బాధించబడ్డారా? ఖడ్గానికి హతులయ్యారా? హింసలు. ఆది నుంచి దేవుని సంఘం శ్రమల్లో గుండగానే వస్తుంది. ఆది నుంచి విశ్వాసులు శ్రమలు, హింసల్లో అందరూ పాలు పొందుతూనే వచ్చారు. హింసలు. ఇందాక మనం చదువుకున్నామే ఆ మత్తయి సువార్త 27వ అధ్యాయం కదండి. 27వ అధ్యాయం 35వ వచనం అండి. 27:35 అండి. 27:35. అదే మత్తయి సువార్త 27:35. వారు ఆయనను సిలువ వేసిరి అని ఉంటుందండి. అంతకుముందు మనం చదువుకుని 29లో ఏం చేశారు? వారు ఆయన్ని అపహసించిరి అని ఉంది. ఇప్పుడు ఏం చేశారు? యేసు ప్రభు వారిని సిలువ వేసిరి. ఆనాటి లోకం మన ప్రభువుని ఏం చేసింది చెప్పండి? సిలువ వేసింది. ఈనాటి లోకం కూడా ఆయన నమ్ముకున్న మనల్ని ఏం చేసింది? అవసరమైతే చెప్పండి, ఏం చేస్తుంది? సిలువ వేస్తుంది. గ్రహం స్ట్రెయిన్ని ఆనాటి లోకం ఏం చేసింది?
ఆయన చేసిన పాపం ఏంటి? ఆయన పిల్లలు చేసిన పాపం ఏంటి? ఆ కుష్ఠవ్యాధుల చేతులు కడిగి మందులు రాయటమా? వారిని ఆప్యాయతో వారికి డ్రెస్సింగ్ చేయటమా? క్రీస్తు ప్రేమను చూపించటమా? ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టటమా? ఏం చేశారు? ఏం ఘోరం చేశారు? ఏం నేరం చేశారు? ఆస్తులు ఏమైనా దోసుకున్నారా? గుళ్ళు ఏమైనా దోసుకున్నారా? నామాన్ని దేవతల నామాన్ని ఏమైనా దూషించారా? ఎవరినైనా హింసించారా? వారేమో రౌడీలా? వారేమైనా హంతకులా? వారేమో టెర్రరిస్టులా? వారేమో తీవ్రవాదులా? ఏం చేసింది? ఏం చేసింది? కాల్చివేశారు. మన ప్రభుని ఏం చేసింది? సిలువ వేసింది. అవసరమైతే నిన్ను నన్ను కూడా ఏం చేస్తుంది? సిలువ వేస్తుంది. హింసింపబడిన ఇస్సాకు. మనకు కూడా హింసలు ఉన్నాయి, జారిపోవద్దు. ముందుకు సాగిపోతాం. అదే అధ్యాయం చదువుకుందాం, చూడండి. శారా చూసింది 10వ వచనం, ఆదికాండం 21:10. పరిహసించుట శారా చూసి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండటానికి వీలు లేదు. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండటానికి వీలు లేదు. అలాగైతే ఏ ఇస్సాకు అండి? వారసుడైన ఇస్సాకు. ఏ ఇస్సాకు చెప్పండి? వారసుడైన ఇస్సాకు. అపహసిస్తున్నాడు కదా, పరిహసిస్తున్నాడు. శారమ్మ చూసింది ఒకరోజు. అబ్రహాము దగ్గరికి గబగబ వెళ్ళింది. చూడు చూడు, ఈ దాసి కుమారుడు నా కుమారుని ఏం చేస్తున్నాడు? అపహసిస్తున్నాడు, పరిహసిస్తున్నాడు. ఈ దాసిని దీని కుమారుని ఎల్లగొడతావో లేదా? కూర్చుందండి అబ్రహాము దగ్గర. ఎల్లగొట్టు. ఎట్టయినా ఆయన కూడా ఆయన కుమారుడే కదండి, కదా, ఆయన కుమారుడే కదా, అందుట్లో పెద్ద కుమారుడు. అబ్రహాము తడబడుతున్నాడు. శారమ్మ ఏం చేస్తుంది? ఇప్పుడే చెప్పింది, ఎల్లగొడతావో లేదని కూర్చుంది. అబ్రహాము ఏమో తడబడుతున్నాడు. దేవుడు చెప్పాడు, అబ్రహామా, ఈ విషయంలో చారా చెప్పిన ప్రతి మాట విను. చారా చెప్పిన ప్రతి మాట విను. తెల్లారుతున్నప్పుడు లేపాడు తల్లిని కుమారుణ్ణి. తిత్తిలో నీళ్లు పోశాడు, నెత్తి మీద పెట్టాడు. ఏమైనా రాత్రి ఉన్న ఏమైనా రొట్టెలు, ఎండిపోయిన రొట్టెలు ఏమైనా ఉన్నాయేమో, కానీ ఆ సంగతి లేదు, నీళ్ళే ఉన్నాయి. సరే, అవన్నీ ముట్టగట్టాడేమో. వాళ్ళకి ఇచ్చారు. రండి అని చెప్పాడు. ఊరెలపల్లాగా తీసుకెళ్ళాడు, పొలిమేరలాగా తీసుకెళ్ళాడు. వెళ్ళిపోండి అన్నాడు. ఏమన్నాడు? వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడు దాకేమనుకున్నాడు వీడు? ఎగతాళి చేసాడు కదా. ఏమని? ఈ వారసుడని మాటను పట్టుకుని చెప్పాలి మీరు. అప్పుడు దాకేమనుకున్నాడు? నువ్వు ఇందాక చెప్పరే ఇసాకు, నేను ముందుండరు, నేను పెద్దోడు, నేను జ్యేష్ఠుండ్రు, నువ్వు ఉట్టుడు వేరు, నా తర్వాత అని చెప్పే కదా అన్నీ. అప్పుడు వరకు ఏమనుకున్నాడు? నేను వారసుని అనుకున్నాడు. ఒక రోజు వచ్చింది, ఆ రోజు తేలిపోయింది వారసుడు ఎవరు, ఒట్టోడు ఎవరు. ఆ రోజు తేలిపోయింది. ఏమని? ఏం తేలింది? అప్పుడు వరకు వారసుడు అనుకున్నవాడు ఏమయ్యాడు? ఒట్టోడయ్యాడు. అప్పుడు వరకు ఎగతాళి చేయబడిన వాడు ఏమయ్యాడు? వారసుడయ్యాడు. ఇస్సాకు ఎవరు చెప్పండి? ఇస్సాకు వారసుడు, అబ్రహామునకు వారసుడు.
ఆ యొక్క రెబెకా కొరకు పోయినప్పుడు ఎలియాజరు లాబాను అందరిని పితరులందరిని పిలిచి, నా యజమానుడు దేవుడు బహుగా ఆశీర్వదించాడు, అతనికి ఒక కుమారుడు పుట్టాడు, అతని పేరు ఇస్సాకు, తనకు కలిగినదంతా ఎవరికి ఇచ్చాడంట? తనకు కలిగినదంతా తన కుమారుని ఇస్సాకు ఇచ్చాడు. ఈ డిస్ప్లేడ్ ద గ్లోరీస్, ద గోల్డ్, ద సిల్వర్, ద గార్మెంట్స్, ఎవ్రీథింగ్ ఈ డిస్ప్లేడ్ బిఫోర్ దెమ్. ఒక నమూనా కొంచెం తీసుకొచ్చానయ్యా. దీని అంతటికి ఎవరు వారసుడు? ఎవరు? ఇస్సాకు వారసుడు. అబ్రహాముకు ఉన్నదంతటికి వారసుడు ఇస్సాకు కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయమే 2-3 వచనాలు చదువుకుందామని. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఇస్సాకు వారసుడు, యేసుక్రీస్తు ప్రభు వారసుడు, సమస్తమునకు వారసుడు. తండ్రి అయిన అబ్రహాము ఆస్తి అంతటికి ఇస్సాకు వారసుడు అయితే, తండ్రి అయిన దేవుని కొలిగున అంతటికి యేసు ప్రభు వారు ఎవరు చెప్పండి? వారసుడు. క్రీస్తు ప్రభు వారసుడు, దేవునికి వారసుడు, తండ్రికి వారసుడు, మహిమకు వారసుడు, సమస్తమునకు వారసుడు, ఇహపరలోకమునకు వారసుడు క్రీస్తు ప్రభు. ఆయన వారసుడు. గంభీరమైన అంశం అది. ఎంతటికి? సమస్తమునకు వారసునిగా నియమించెను. ఈ లోకం అనుకుంది యేసు ప్రభువారిని ఏమీ లేనోడు అనుకుంది. ఆయన ఎవరు? బెత్లెహేములో పశువుల తొట్టులో పొత్తి గుడ్డతో చుట్టబడిన వాడు ఎవరు అనుకున్నావు? ఆయన దేవునికి వారసుడు, సమస్తమునకు వారసుడు. నీ కొరకు నా కొరకు దీనుడుగా ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆయన ఎవరు? నక్కలకు బొరియలు ఉన్నాయి, పక్షులకు గూళ్ళు ఉన్నాయి, తలవాల్చుకోవడానికి చోటు లేదు అన్నవాడు ఎవరు? వారసుడు. అమ్మా దాహానికి నీళ్లు అని అడిగిన వాడు ఎవరు? వారసుడు. చెలువలో దాహము దప్పిగా అని అరిసిన వాడు ఎవరు? వారసుడు. 30 రూపాయలకు అమ్మబడ్డాడు ఎవరు? అయినా వారసుడు. ఆయన తన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. అందుకే కాబోలు పౌలు అన్నాడు, శోధింప శక్యం కాని క్రీస్తు ఔశ్వర్యం, ద అన్సెర్చబుల్ రిచెస్ ఆఫ్ క్రైస్ట్. దేవునికి వారసుడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం అండి, 16 నుండి చదువుకుందాం. 16 నుండి చదువుకుందాం. 8-16 నుండి. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. పిల్లలమైతే వారసులము. రోమా 8:17 చదువుతున్నాను అన్నమాట. పిల్లలమైతే ఎవరని చెప్పండి? వారసులం. మనము అన్నాడు కదండి. మనం అంటే ఎవరు? ప్రార్థనకు వచ్చే వాళ్ళందరూ కాదు. యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు, మారు మనసు పొందినవారు, ప్రభు పాదాల దగ్గర పాపాలు ఒప్పుకున్నవారు, రక్షించబడినవారు. మనము దేవుని పిల్లలమైతే చెప్పండి ఎవరం? వారసులం. విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పదో. ఎవరం మనం?
దేవుని చెప్పండి, మనం ఎవరు? దేవుని పిల్లలం. పిల్లలం కాబట్టి ఎవరు? వారసం. ఎవరికి? అంబానీకి కాదు, బిల్ గేట్స్ కాదు, వారికి కాదు, అదానీలకు కాదు, బిలియనీర్ కోటీశ్వరులకు కాదు. ఎవరికి వారసులం? దేవుని వారసులం, క్రీస్తుతోటి వారసులం, పరలోకమునకు మహిమకు తండ్రి ఇంటికి వారసులం, బంగారు వీధులకు వారసులం. మోషే ఆఖరి మాట, ఇశ్రాయేలును చూసి ఆయన వెళ్ళిపోతాడు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవరు? మోషే ఆ మాటలు చెప్పినప్పుడు, ఏ మాటలు? ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని చెప్పినప్పుడు, ఇశ్రాయేలుకు ఇల్లు లేదు, ఇశ్రాయేలుకు వాకిల్ లేదు, ఇశ్రాయేలుకు పొలాలు లేవు, ఇశ్రాయేలు డేరాల్లో ఉన్నారు, వారు అరణ్యములో ఉన్నారు. వారికి ఏమి లేవు చెప్పండి? ఇల్లు లేదు, వాక్యం లేదు, పొలాలు లేవు, ఏమి లేవు, డేరాల్లో ఉన్నారు. కానీ వారిని చూసి ఏమన్నాడు? ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పది. విశ్వాసి, నీ భాగ్యం ఎంతో గొప్పది. వాళ్ళు రాక పొలాలు స్థలాలు ఎన్నో లేవు అనుకోమాక, అటు నీ భాగ్యం ఎంతో గొప్పది. ఎవరు మనం? దేవుని పిల్లలం. అయితే ఎవరము? వారసులం. ఎవరికి వారసులం? దేవుని వారసులం. ఇంకా అక్కడ ఉన్నమాట, క్రీస్తుతోటి వారసులం, నీతికి వారసులం, ఆశీర్వాదానికి వారసులం, మహిమకు వారసులం, సమాన వారసులం. ఈ భాగ్యం నీకు కావాలా? ఈ ధన్యత నీకు కావాలా? దేవుని వారసులం, క్రీస్తు వారసులం, మహిమకు వారసులం అయ్యా ఉండాలి. లేకపోతే మనము అగ్నికి ఎవరు చెప్పండి? యేసుప్రభుని నమ్ముకోకపోతే నరకాగ్నికి చెప్పండి, నరకాగ్నికి వారసులం. తెలుసుకో ఈ రాత్రి, క్రీస్తుతో వారసు, దేవునికి వారసుడువా, నరకాగ్నికి వారసుడువా? అటో ఇటో తెలుసుకో. ప్రార్థన చేసుకుందాం. అయ్యా అమ్మా, యేసుప్రభుని నమ్ముకోకుండా నువ్వేమి చేసినా నరకానికి వారసురాలు. యేసుప్రభుని నమ్ముకుంటే పరలోకానికి మహిమకు దేవుని వారసులం, క్రీస్తుతోటి వారసులం, ఆశీర్వాదానికి వారసులం, నిబంధనకు వారసులం. అబ్బో ఎన్నో ఉన్నాయి. పరలోకానికి, తండ్రి ఇంటికి, బంగారు వీధులకు వారసులం. నమ్ముకోండి క్రీస్తు ప్రభువుని. ఆ దేవుని వారసుడు నిన్ను నన్ను దేవునికి వారసులుగా చేయటానికి ఆ క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు శిలువలో బలి అయ్యాడు, రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. చేయి సాగుతున్నాడు. నా కుమారుడా, నా కుమారి, నీ హృదయం నాకు ఇస్తావా? యేసు ప్రభువుని నమ్ముకోండి, నరకం తప్పించుకోండి, నిత్య జీవానికి, పరలోకానికి వారసులు కావాలని ప్రభునామాన కోరుచున్నాం. ప్రార్థన చేసుకున్నాం. మహిమగల తండ్రి, నీ పాదములకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృప ఎంతో గొప్పది, నీ ప్రేమ ఎంతో గొప్పది. ఈ మట్టి వాడిని మహిమకు వారసులుగా చేశావా యేసయ్యా? ఈ మంటి వాడిని మహిమకు వారసులుగా చేశావా? నేను నరకానికి, అగ్నికి వారసుని, అపవాదికి వారసుని, పరలోకానికి వారసుడిగా చేశావా? నీకు వారసుడిగా చేసుకున్నావా? నీ కృప గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ రక్షణ గొప్పది. ఈ చేరి వచ్చిన వారు ఇంకా నమ్మని వారు ఉన్నారా ప్రభువా? వారితో మాట్లాడండి, నిరక్షణకు పాత్రలుగా చేయమని ప్రార్థిస్తున్నాం. రేపటి కూడికల కొరకు, విశేషంగా సేవా సమర్పణ కొరకు ప్రార్థన చేస్తూ మా ప్రభువును, మా రక్షకుడైన
యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.